జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎలా ఉన్నావు బూనా? చూస్తున్నావు కదక్కా నాకెలాంటి స్థితి వచ్చిందో. నీలాగా నేను కూడా ఇంటి పట్టునుంటే నాకు ఈ గతి పట్టేది కాదు. ఫ్రెండ్స్ క్లబ్లు అంటూ తిరిగాను. ఇంత పెద్ద నిందని నెత్తిన వేసుకున్నాను. బాధపడకు బూనా, ఈ రోజు నువ్వు నిర్దోషిగా బయటకొస్తావు. దీపు, మీ డాడీ రాలేదా? వచ్చారు మామ్, అదిగో అక్కడున్నారు. ఎందుకు మనకి దూరంగా ఉన్నాడు? ఈ కేసు వదిన వాదిస్తుందని డాడ్ కోపంగా ఉన్నారు. ఎలాగైనా వదిన ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. అంటే నన్ను జైలుకు పంపాలనుకుంటున్నాడన్నమాట. అదేం లేదు బూనా, వెళ్ళి ఆయనతో మాట్లాడు. ఎస్ఐ గారు, ఒక 5 minutes ఆయనతో మాట్లాడేసి వస్తాను. త్వరగా వెళ్ళండి మేడం. ప్రసాద్, నన్ను చూడ్డానికి జైలుకి రాలేదే? ఒకసారి వచ్చాను కదా, మళ్ళీ ఎందుకు రాలేదు? రావాలనిపించలేదు. నన్ను చూడాలనిపించలేదా? ఈ రోజు ఎలాగూ చూస్తాను కదా. నేను ఈ కేసు గెలవాలని నన్ను ఆశీర్వదించు ప్రసాద్. నిన్ను ఆశీర్వదిస్తే నన్ను నేను అవమానించుకున్నట్టే. అంటే నన్ను జైలుకు పంపించాలనుకుంటున్నావా? నిన్ను జైలు నుంచి నేనే విడిపించాలనుకున్నాను. ఆ పని ఈరోజు దివ్య చేస్తుంది కదా. అది చూడటానికి ఈరోజు కోర్టుకొచ్చాను. నన్ను కాదని మీరు పెట్టుకున్న ఆ లాయర్ ఏం ఉద్ధరిస్తుందో, నన్ను నమ్మకుండా నువ్వు నమ్ముకున్న ఆ లాయర్ నీకు ఏ శాస్తి చేస్తుందో చూడాలని వచ్చాను. అంటే దివ్యపై నీకు నమ్మకం లేదా ప్రసాద్? చాలా విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నావు భువన. ఇది నీ అమాయకత్వం లేక నీ పిచ్చితనమో అర్థం కావట్లేదు. నీ మెళ్ళో తాళిగట్టిన నన్ను నమ్మవు గాని నీ కొడుకు వేలు పట్టుకుని వచ్చిన కోడల్ని నేను నమ్మాలా? ఆఖరికి నా చేత నేను అసమర్థుణ్ణి, చేతగాని వాణ్ణని నన్ను నమ్మించేలా ఉన్నారు. చిన్నబాబు, ఎక్కడ మీ లాయర్? ఇంకా రాలేదే? వస్తుందా లేక హ్యాండ్ ఇస్తుందా? అదిగో వదినొచ్చింది. దివ్య రాలేదేంటి? వదిన ఎక్కడానాయా? అన్నయ్య గారు ఎక్కడొదినా? దివ్య కూడా రాలేదు. ఏమైంది? నీకింకా అర్థం కాలేదా? మీరు నమ్ముకున్న లాయర్ మిమ్మల్ని నట్టేట ముంచేసింది. కేసు వాదించడం చేతకాక మీ లాయర్ మీకు మొహం చాటేసింది. పొద్దున ఎవరో తన భార్య గురించి బాగా గొప్పగా చెప్పారు. ఇప్పుడేమంటారో? ఎంత కష్టమైనా నా భార్య ముందడుగు వేస్తుందే తప్ప వెనకడుగు వెయ్యదు. అనుకున్నది సాధిస్తుందే తప్ప ఓటమి నొప్పుకోదు. మరి ఆవిడిగారు రాలేదే? వస్తుంది, రావాల్సిన టైంకొస్తుంది. రాకూడని టైంకొచ్చి కేసును నీరుగారిస్తే? అలా జరుగుతుందని మీరనుకుంటున్నారేమో. తను మీ సాటి లాయర్. తనని అవమానిస్తే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టే. తన భార్య భువనేశ్వరీదేవి నేరం చేశారని అర్థం చేసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు గౌరవంగా ఈ కేసు నుంచి తప్పుకున్నారు. కేసు నుంచి ఎలాగైనా బయటపడాలన్న ఉద్దేశంతో భువనేశ్వరీదేవి మరో లాయర్ను పెట్టుకున్నారు. కానీ ఆ లాయర్కు ఈ కేసు ఎలా వాదించాలో, ఈవిడ్ని ఎలా బయటపడేయాలో తెలీదు. అందుకే కోర్టుకు మొహం చాటేసి మీ సమయాన్ని, నా సమయాన్ని, అందరి సమయాన్ని వృధా చేస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నిందితురాలు
నేరం చేయలేదు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. తన స్నేహితురాలను మోసం చేసి 5 కోట్లు కాజేసి వాటి స్థానంలో దొంగ నోట్లు పెట్టి తీవ్రమైన నేరానికి పాల్పడినటువంటి ఈ భువనేశ్వరి గారిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను, యువర్ ఆనర్. I object, Your Honor. Your Honor, ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. మిగతా వాళ్ళందరూ కూడా నన్ను క్షమించాలి. తను రాలేదు అనుకున్నారా? లేట్గా వచ్చినా తన లైవ్ పర్ఫార్మెన్స్ అద్దరిపోతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. మిస్టర్ రత్నం, ఐఎమ్ దివ్య హర్ష. నైస్ టు మీట్ యూ దివ్య మేడం. తమరి ఆలస్యానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? కొన్ని నిజాలు ఆలస్యంగానే బయటపడతాయి సార్, అందుకే ఆలస్యమైంది. మీ క్లయింట్ నిర్దోషి అనడానికి మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయా? ఉన్నాయి. అంటే నా క్లయింట్స్ దోషులని నిరూపించబోతున్నారా? లేదు. అవును కాదు అంటూ మీరు కూడా మీ ముందు లాయర్లా మాట్లాడుతున్నారు. వారిలా మీరు కూడా చేతులు తెస్తారా? నా ముందు లాయరు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు కేసు వాదించడం చేతకాక తప్పుకోలేదు. తనకంటే పెద్దవారైనా ఓ గొప్ప వ్యక్తి సలహాని గౌరవించి ప్రేక్షకులుగా కూర్చున్నారు. అంటే ఆ గొప్ప వ్యక్తికి రాజేంద్ర ప్రసాద్ గారి కంటే మీరే మెరుగ్గా వాదించగలరని నమ్మకమా? అది మీకు అవసరం లేని విషయం సార్. మీకు కావాల్సింది ఈ కేసులో తప్పు ఎక్కడ జరిగిందో, తప్పు ఎవరు చేశారో, దోషి ఎవరు అనేది మాత్రమే. అది మీరు కనిపెట్టారా? ఇక్కడ ప్రవేశపెడతాను కూడా. యువర్ ఆనర్, ఈ కేసులో 2 కోణాలున్నాయి. ఒకటి చీటింగ్, రెండోది ఫేక్ కరెన్సీ. నా క్లయింట్ భువనేశ్వరికి ఆవిడ ఫ్రెండ్స్ క్లబ్ కన్స్ట్రక్షన్ కోసం 5 కోట్లు ఇచ్చారు. తర్వాత అవి దొంగ నోట్లుగా మారిపోయాయి. వాటిని నా క్లయింటే మార్చిందని వాళ్ళ ఆరోపణ. అలా చీటింగ్ కేసు పెట్టారు. అసలు నోట్ల స్థానంలోకి దొంగ నోట్లు వచ్చాయి. అవి ఎలా వచ్చాయో నా క్లయింట్కి కూడా తెలియదు. నా క్లయింట్కి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చింది అసలైన నోట్లే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. మీ క్లయింట్ చీట్ చేయలేదంటున్నారు, నా క్లయింట్స్ నేరం చేయలేదంటున్నారు. మరి నేరం ఎవరు చేసినట్టు? వెయిట్ మిస్టర్ రత్నం, నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. చెప్తున్నాను కదా, కాస్త ఆగలేరా? మిస్టర్ రాజారత్నం, మీరు కూర్చోండి. సారీ యువర్ ఆనర్. థ్యాంక్ యూ ఆనర్. విత్ యువర్ పర్మిషన్ ఈ కేసును ఫేక్ కరెన్సీతో స్టార్ట్ చేస్తాను. ఒక నిందితుణ్ణి మీ ముందుకు హాజరుపరచాలనుకుంటున్నాను. ప్రొసీడ్. ఎస్ఐ గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.